సుప్రీంకోర్టులో వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టు కానీ లేదా ఇతర ఏ న్యాయస్థానంలో అయినా సరే న్యాయమూర్తి కానీ లేదా న్యాయమూర్తులు కానీ సమాచారాన్ని రాబట్టడానికి, పూర్తి సంగతులు తెలుసుకోవడానికి అఫిడవిట్ రూపంలో దాఖలు చేసినా సరే కొన్ని రాజ్యాంగ నిబంధనలకు లోబడి అడ్వకేట్స్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కొంత సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా రేపు ఇవ్వబోయే ఆర్డర్స్లో ప్రతిబింబించవు. ఇది న్యాయకోవిదులందరికీ తెలిసిన అంశమే, న్యాయవాదులకు కూడా తెలిసిన అంశమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటువంటి వ్యాఖ్యలే కోర్టులు చేశాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనీ ట్రయల్ దొరికిందా, మనీ ట్రయల్ జరిగిందా, అఫిడవిట్ వేశారా అని ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేక నాటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టు నుంచి పారిపోయారు కూడా. మరి అటువంటప్పుడు వారు రాజీనామా చేశారా? అలాగే 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బిల్లుని రాష్ట్ర హైకోర్టు కొట్టేసినప్పుడు, సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వనప్పుడు, అనేక వ్యాఖ్యలు చేసినప్పుడు, హైకోర్టులో 3 రాజధానులు అంటారు, రేపు 30 రాజధానులు అంటారు అని వ్యాఖ్యానించినప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? అలాగే కనపడ్డ ప్రతి దానికి ప్రభుత్వ ఆసుపత్రికి, గేదెలకు కొమ్ములకు కూడా, శ్మశానాలకు కూడా ఆ పార్టీ రంగులు వేశారు. ఆ పార్టీ రంగులు వేయకూడదు, ప్రభుత్వ అధికారులు అటువంటి చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా? అలా సుప్రీంకోర్టు కానీ గౌరవనీయ హైకోర్టులు కానీ ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక నిర్ణయాల్ని వ్యతిరేకించారు. వ్యతిరేకంగా తీర్పులు కూడా వచ్చాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు రాజీనామా చేయలేదు, అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు కూడా. జోగి రమేష్ గారు కర్రలు తీసుకొని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినందుకు మంత్రి పదవి ఇచ్చిన మీరా ఇతరుల గురించి మాట్లాడేది? నీ అమ్మ మొగుడని చెప్పి కొడాలి నాని మాట్లాడినప్పుడు మీరు గదమాయించినట్టయితే మీకు హక్కు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వారి పార్టీ సభ్యులకు కానీ, వారికి వంత పాడుతున్న వాళ్ళకి కానీ ఇప్పుడు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? బాధ్యత తెలియని మనుషులకి హక్కులు వచ్చే అవకాశం లేదు. సరే, ఈరోజు విషయానికి వద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరు తప్పు మాట్లాడినా ఆ దేవదేవుడికి మనం అపచారం చేసినట్టే. దయచేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా దేవదేవుడికి కానీ, మతాలకు కానీ రాజకీయాలు ఇప్పటికే అంటుకున్నాయి. దయచేసి తీసేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అందరూ మతస్థులు ఉంటారు, అందరూ కులస్తులు ఉంటారు, అందరూ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇతర మత సోదరులు కూడా ఉంటారు. దయచేసి ఎవరి మనోభావాన్ని కించపరిచే విధంగా రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర నాయకులు కానీ మాట్లాడకూడదన్నది వాస్తవం. దాన్ని అంగీకరించాల్సిందే. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ పోయింది అని రమణ దీక్షితులు గారు మాట్లాడినప్పుడు, గౌరవనీయ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడినప్పుడు పింక్ డైమండ్ ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోంచి తీసేయాలని ఎవరన్నా చెప్తే దాన్ని అంగీకరిద్దామా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఎన్ని వ్యాఖ్యలు చేశారు, ఎన్ని అవాస్తవాలు చెప్పారు, అవన్నీ కూడా ఇప్పుడు తెలీదా? యూట్యూబ్లో నిక్షేపంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. 35 మంది డిఎస్పీలకు ప్రమోషన్ ఇస్తే అందులో 32 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళని చెప్పారు. నిజమా? అబద్ధమని సుచరిత గారు చెప్పారుగా. ఆనాడు రాజీనామా చేశారా? అంటే మీరు ఏదైనా మాట్లాడొచ్చు, మీరు మాత్రం 5 సంవత్సరాలు ఉండాల్సిందే. వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడితే అది సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే వెంటనే రాజీనామా చేయమంటారు. ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిలుతున్నాయి. కేసులు త్వరితగతిన సిబిఐ, ఈడీ కేసులు వస్తున్నాయి. ముందు దానికి అటెండ్ అవ్వండి. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కనుక ఆయన సమర్థించుకుంటారు, అఫిడవిట్ రూపంలో వేసుకుంటారు, వారికి వచ్చిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట అన్నారా, లేక పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తగా అన్నారా, లేక ఒక హిందూ భక్తుడిగా బాధలో అన్నారా? అది వారిష్టం, వారు చెప్పాల్సిన అంశం. ఇది ఎవరో నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలని కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి, మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వ్యాఖ్యానించారు తప్ప
అవి ఆర్డర్స్ అయినప్పుడు మాట్లాడదాం. తప్పకుండా ఇవాళ ఏం చెప్పారు సుప్రీంకోర్టు ఫైనల్గా, సిట్ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుంది కాబట్టి మరి దాన్ని కొనసాగిద్దామా, లేక కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిద్దామా, లేక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏమైనా నిర్ణయిద్దామా అని అదనపు సొలిసిటర్ జనరల్తో మాట్లాడారు తప్ప ఎక్కడ తీర్పు ఇవ్వలేదు, ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వలేదు. కానీ అప్పుడే వైసీపీ నాయకులు నిన్నటిదాకా దోచుకున్న సొమ్ము ఎలా దాచిపెట్టుకోవాలో తెలవకనో ఏమో అప్పుడే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎలా సార్ ఇలా అయితే? 5 సంవత్సరాల పాటు ఉండాల్సిందే. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి దీనికి వాడుకోకండి, దీన్ని వాడుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని. తప్పేం లేదు, తప్పేం లేదు. ఇన్ని రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం ఒప్పుకున్నారు. ఎవరైనా సరే ప్రతి మతాన్ని గౌరవించాల్సిందే, వారి ఏ మతాన్ని కూడా కించపరచడానికి వీల్లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతరత్ర నాయకులు ఒక మంచి పని చేసింది ఏంటంటే హిందూ సమాజాన్ని ఒక దగ్గర తీసుకొచ్చారు. హిందువులంతా తమ దేవుడి గురించి ఆలోచించే స్థితికి ఎదిగినందుకు నిజంగా ధన్యవాదాలు. ఇన్నాళ్ళు ఇసిరేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఎటో వెళ్ళిపోయారు. ఇప్పుడన్నా సరే ఆలోచిస్తున్నారు, ఓకే మన మతం ఏంటి, మన దేవుడు ఏంటి, దానికి ఏంటని. అదొక మంచి శుభపరిణామమే జరిగింది కదా. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో